బట్ రెగ్యులర్గా నేను వచ్చేసి 8 times పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. చాలా హార్ష్ కెమికల్స్తో ఉంటాయి కాబట్టి ఇంకా డ్రై అయిపోయి చాలా ఫ్రీజీ అయిపోతుంది. పర్టికులర్గా నేను హెయిర్కే టైం స్పెండ్ చేయను. జస్ట్ నేను ఇన్ని స్ట్రైట్నింగ్స్ చేయించుకున్నా ఎందుకు హెయిర్ ఫాల్ కాలేదు అనేది చాలా మందికి క్వశ్చన్ కూడా ఉండొచ్చు. మనకి జనరల్ స్టోర్స్లో కానీ లేదు అంటే బయట స్టోర్స్లో ఎక్కడ మనకి అవైలబుల్ ఉండదు. ఓన్లీ కాస్మెటిక్ షాప్స్లో ఉంటుంది, లేదు అంటే సలూన్స్లోనే ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు కదా, హెయిర్ కేర్ రొటీన్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ చాలామంది నాకు మెసేజెస్ చేశారు అండ్ కమెంట్స్లో కూడా హెయిర్ కేర్ రొటీన్ గురించి నాకు వీడియో చేయమన్నారు. సో అందుకే మీకోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే నాకు కమెంట్స్ చేశారో హెయిర్ కేర్ రొటీన్ గురించి, నా హెయిర్ గురించి, హెయిర్ స్టైల్ గురించి అడిగారో, సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను హెయిర్ కేర్ రొటీన్ అంటే హెయిర్ కేర్ అంటూ ఏమీ లేదు. జస్ట్ నేను నా హెయిర్ని నార్మల్గానే చూసుకుంటాను అనమాట. అంత కేర్ఫుల్గా, అంత కేర్లెస్గా అయితే ఏం చూడను. జస్ట్ మినిమల్గా, నార్మల్గానే నేను ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నానో అది నేను నా హెయిర్కి సెట్ అయ్యే ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను. సో ప్రోడక్ట్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను, బట్ ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు. అండ్ నాకు జెన్యున్గా నేను యూజ్ చేసి నాకు సూటబుల్ అనిపించింది కాబట్టి ఈ హెయిర్ కేర్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చాలామంది ఏ టైప్ ఆఫ్ షాంపూ వాడాలి, ఎలాంటి టైప్, ఏది వాడితే బెస్ట్, సో ఏది యూజ్ చేయాలనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ షాంపూ వాడితే బాగుంటుంది అనేది. బట్ ఇప్పుడైతే నేను ఒక ఈజీగా, సింపుల్గా ఒక షాంపూ చూపిస్తాను. అదైతే మీకు చాలా బెస్ట్గా వర్కౌట్ అవుతుంది అండ్ నాకైతే వర్కౌట్ అయింది. ఒకసారి మీరు చెక్ చేసుకొని చూసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేయండి, బాగుంది అంటే కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇలాంటి షాంపూస్ అనేవి చాలా ఉన్నాయి మార్కెట్లో. సో మనం అంటే ఆ టైంలో అనమాట, మనం చిన్నగా ఉన్న టైంలో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ షాంపూస్ వాడాలో తెలీదు. బట్ మన హెయిర్ వచ్చేసి స్ట్రైట్గా, సిల్కీగా, సాఫ్ట్గా ఉండాలని మనం అనుకుంటాము. బట్ అవి ఏవైతే షాంపూస్ వాడతామో వాటి వల్ల ఇంకా జుట్టు అనేది చాలా హార్ష్ కెమికల్స్తో ఉంటాయి కాబట్టి ఇంకా డ్రై అయిపోయి చాలా ఫ్రీజీ అయిపోతుంది. సో ఏవైతే ఈ క్లినిక్ ప్లస్ కానీ, లేదు అంటే మీరా షాంపూ, ప్యాంటీన్, ట్రెస్మీ ఇలాంటి యూస్ చేస్తున్న షాంపూస్తోని ఖచ్చితంగా డ్రై అయితే అవుతుంది. నేను ఆల్రెడీ 8 years బ్యాక్ 9 years బ్యాక్ కానీ ఆ టైంలో యూస్ చేసాము. సో సిల్కీగా అవ్వడానికి ఎన్నెన్నో వాడతారు, ఏమేమో ట్రై చేసాము, బట్ అంత సిల్కీ అవ్వదు. ఈవెన్ సాఫ్ట్గా కూడా ఉండేది కాదు, డ్రైగానే ఉండేది హెయిర్ అయితే. ఇది ఎంతమంది మీకు అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బికాజ్ ఈ షాంపూస్ అన్నిట్లో చాలా హార్ష్ కెమికల్స్ ఉంటాయి అండ్ చాలా ఫ్రీజీ అయిపోయి డ్రై అయిపోతుంది హెయిర్ ఖచ్చితంగా. 2016లో నేను బ్యూటీ కోర్స్ అయితే చేశాను. సో ఆ టైంలో నాకు అప్పుడు అర్థమైంది, ఓహో మన హెయిర్కి ఏ టైప్ ఆఫ్ షాంపూ వాడాలి, ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది నాకు అర్థమైంది అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒకటే షాంపూ వాడతాను. సో ఆ ప్రోడక్ట్ ఏదో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మీకు షాంపూ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో అది చూపిస్తాను. సో అది యూజ్ చేసిన తర్వాత సో ఎంతమంది ఈ ప్రోడక్ట్ తెలుసు అనేది నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి మోస్ట్లీ ఇది మనకి జనరల్ స్టోర్స్లో కానీ లేదు అంటే బయట స్టోర్స్లో ఎక్కడ మనకి అవైలబుల్ ఉండదు. ఓన్లీ కాస్మెటిక్ షాప్స్లో ఉంటుంది, లేదు అంటే సలూన్స్లోనే ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ అనేవి. సో బయట ఎక్కడైతే అవైలబుల్ ఉండవు, ఎక్కడ దొరకవు కూడా, మీరు ఎంత వెతికినా దొరకవు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అనేది బయట అమ్మరు, ఎక్కువ సేల్ చేయరు. బికాజ్ కాస్మెటిక్స్లో, బ్యూటీ సలూన్స్లోనే ఇవి అవైలబుల్ ఉంటాయి. సో అక్కడే పర్చేస్ చేసుకోవాలి కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ఎంతవరకు ఆన్లైన్లో బాగుంటాయి అనేది మనకి తెలియదు. ఎందుకంటే మనం వెళ్ళి కొనుక్కునేది వేరుంటుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది వేరుంటుంది. సో ఆన్లైన్లో ప్రోడక్ట్ ఎంత జెన్యూన్గా ఉంటుంది అనేది తెలియదు, ఫేక్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి కాబట్టి. సో మోస్ట్లీ నేనైతే అంటే కాస్మెటిక్ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటాను కానీ మోస్ట్లీ ఆన్లైన్లో పెట్టను. బట్ ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ప్రోడక్ట్ ఏంటి అనేది షాంపూ ఏంటి అనేది చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ స్ట్రైట్నింగ్ షాంపూ అనమాట. సో ఇది స్ట్రైట్నింగ్ షాంపూ అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఎవరైతే చేయించుకుంటున్నారో సో వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అనమాట. సో నాది పర్మనెంట్ స్ట్రైట్నింగే. ఈ షాంపూ వచ్చేసి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ నార్మల్ హెయిర్ వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ అదే వాడతారు. సో అందరికీ బాగానే ఉంది, సాఫ్ట్, సిల్కీ, స్మూత్గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే రాదు. బట్ దీనికైతే చాలా ఎడిక్ట్ అయిపోయాం మేమంతా, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ వీటిలోనే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మ్యాట్రిక్స్లో అండ్ బయోలాక్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అవి మీ హెయిర్కి ఏది సెట్ అవుతుంది, ఏ సూటబుల్ అవుతుందని ఒకసారి మీరు చెక్ చేసుకొని
మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ఫోటో పెడతాను చూడండి. ఇది వచ్చేసి నాది ఈ షాంపూ యూస్ చేయక ముందు అనమాట. లైక్ నేను 8-9 years బ్యాక్ ఈ షాంపూ గురించి నాకు అంత ఐడియా లేదు. అంతకుముందు నేను ప్యాంటీన్, ట్రెస్మీ ఈ ఎక్కువ యూస్ చేసేదాన్ని ట్రెస్మీ అనమాట. సిల్కీగా ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు ఇట్లా వచ్చేసరికి ట్రెస్మీ వాడేదాన్ని. సో ఆ టైంలో సిల్కీ అనుకుంటాం కానీ అంత ఉండేది కాదు, బట్ అదే మనకి తెలుసు కాబట్టి అవే వాడతాము. సో ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాది బిఫోర్ నేను ఏదైతే ఇది యూస్ చేయకముందు ఉందో ఆ హెయిర్ అనమాట. ఇలా సో చాలా ఫ్రీజీగా, ఇంకా కొంచెం వాల్యూమైజ్డ్ అయితే ఉంటుంది, బట్ నా హెయిర్ వాల్యూమైజ్డ్గానే ఉంటుంది, బట్ నాది వేవీగా అండ్ ఫ్రీజీగా ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడైతే నేను బ్యూటీ కోర్స్ నేర్చుకున్నానో ఆ టైంలో నేను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. బికాజ్ నాకు స్ట్రైట్ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. చెప్పాలి అంటే ఒక రకంగా నాది చాలా వాల్యూమైజ్డ్ వేవీ హెయిర్ అనమాట. బట్ నాకు నచ్చేది ఏంటంటే స్ట్రైట్ హెయిరే. నాకు కర్లీ హెయిర్ కానీ ఇలా నాకు నచ్చదు, ఎందుకో తెలీదు. ఎందుకంటే కర్లీ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కావాలనుకుంటారు, స్ట్రైట్ ఉన్న వాళ్ళకి కర్లీ కావాలనుకుంటారు, కాబట్టి నాకైతే స్ట్రైట్ హెయిరే ఇష్టం. సో ఇప్పటికీ నేను దగ్గర 8 times పర్మనెంట్ స్ట్రైటింగ్ చేయించుకున్నాను. సో ఇప్పటికే నేను నా హెయిర్ అయితే మీరే చూస్తున్నారు కదా, క్వాలిటీ లైక్ వాల్యూమైజ్డ్గానే ఉంది, హెల్తీగానే ఉంది. సో చాలామంది పర్మనెంట్ స్ట్రైటింగ్ చేయించుకున్న తర్వాత కూడా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాటికి సరిగ్గా కేర్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ దానికి తగ్గట్టు మనం కేర్ తీసుకోవాలి. సో ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది మీకు రెగ్యులర్గా ఏమైనా లైక్ బ్యూటీకి సంబంధించిన టిప్స్ కానివ్వండి, లేదంటే హెయిర్కి సంబంధించిన టిప్స్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను రెగ్యులర్ లైక్ మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. బట్ రెగ్యులర్గా నేను వచ్చేసి 8 times పర్మనెంట్ స్ట్రైటింగ్ చేయించుకున్నాను. సో నా హెయిర్ అయితే బాగానే ఉంది, ఎలాంటి హెయిర్ ఫాల్ కానీ ఏమీ లేదు. బికాజ్ నేను రెగ్యులర్గా కేర్ తీసుకుంటాను కాబట్టి. రెగ్యులర్గా అంటే హెయిర్ కేర్ తీసుకుంటాను. అంటే హెయిర్ కేర్ అంటే హెయిర్కి ఏది పడితే అది అప్లై చేసేసి ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ పెట్టేసి అలా నేను ఏం చేసుకోను, డ్యామేజ్ అయితే చేసుకోను. నేను యూజ్ చేసే 2-3 products ఉంటాయి అంతే, అవి నీట్గా జెన్యున్గా వాడుకుంటాను అంతే. అంతకుమించి దానికంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అసలు హెయిర్కి అస్సలు పెట్టను. పర్టికులర్గా నేను హెయిర్కే టైం స్పెండ్ చేయను. జస్ట్ మనం ఇప్పుడు నాకు కొంచెం డ్రై అనిపించింది హెయిర్ వాష్ చేసేస్తాను, కొంచెం హెడేక్ వస్తుంది ఆయిల్ అప్లై చేసుకుంటాను లైక్ నార్మల్గా అలా అనమాట. కానీ కంప్లీట్గా నేను హెయిర్కి కేర్ అంటూ ఏం లేదనమాట. నేను ఇన్ని స్ట్రైటింగ్స్ చేయించుకున్నా ఎందుకు హెయిర్ ఫాల్ కాలేదు అనేది చాలా మందికి క్వశ్చన్ కూడా ఉండొచ్చు. సో నేను ఇన్ని టైమ్స్ చేయించుకున్నా కానీ రెగ్యులర్గా హెయిర్ కేర్ అంటే ఏం లేదు, జస్ట్ హెయిర్ స్పా ఒకటి అండ్ హెయిర్ వాష్ ఒకటి నేను నీట్గా చేసుకుంటాను అనమాట అంతే. ఆ రెండు పర్ఫెక్ట్గా ఉంటే మీ హెయిర్ అనేది సెట్ అంటే లైక్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట, బాగుంటుంది. చాలా మందికి ఇంకొక క్వశ్చన్ ఉండొచ్చు, సో మేము హెయిర్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోలేదు, సో మాకు ఏ టైప్ ఆఫ్ షాంపూ యూజ్ అవుతుంది? నార్మల్గా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోలేని వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ షాంపూ వాడాలి అంటే మీరు ఒకసారి నేను చెప్పే ప్రోడక్ట్స్ని మీరు ఒకసారి చూడండి, ఒకసారి వాడండి, బాగుంటుంది అంటే కంటిన్యూ చేయండి. అంతేగాని ఇవే రికమెండెడ్ అని నేను చెప్పను, ఎందుకంటే నా హెయిర్కి ఏ సెట్ అయిందో నాకే తెలుస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ హెయిర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టే వాళ్ళకి సెట్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు కొన్ని షాంపూస్ చూపిస్తాను. సో దానికి అవి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. నాకు తెలిసిన బ్యూటీ ఫీల్డ్లో ఈ షాంపూసే మేము ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. లైక్ సలూన్స్కి కానివ్వండి, లేదు అనుకుంటే మనకి మోస్ట్లీ సలూన్స్లోనే ఇవే షాంపూస్ యూస్ చేస్తాం. బయోలాగ్ వాళ్ళది డాండ్రఫ్ ఉంటుంది, స్ట్రైట్నింగ్ ఉంటుంది, అండ్ రిపేర్ ఉంటుంది, అండ్ బ్రేకేజ్ ఉంటుంది, అండ్ స్మూత్నింగ్ కోసం ఉంటుంది. సో అలా డిఫరెంట్ మీ హెయిర్ కేటగిరీ బట్టి సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా డాండ్రఫ్ ఉంది బట్ నా హెయిర్ సిల్కీగా స్మూత్ ఉండాలి అంటే ఈ షాంపూ వాడండి. లేదు నా హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ షాంపూ వాడండి. బ్రేకేజ్ ఎక్కువ ఉంది లైక్ అంటే ఎక్కువ బ్రేక్ అయిపోతుంది అనుకుంటే ఈ టైప్ ఆఫ్ షాంపూ వాడండి. సో మీ హెయిర్కి ఎట్లాంటి టైప్ ఆఫ్ మీ హెయిర్ కండిషన్ ఉందో దానికి తగ్గట్టు మీరు షాంపూ వాడచ్చు అనమాట. సో మీకు షాంపూస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి బయోలాగ్లో. సో వీటిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మీ హెయిర్ కండిషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రిజల్ట్ అయితే బాగుంటుందని అది నా ఒపీనియన్. ఎందుకంటే నేను చాలామందికి చూశాను అండ్ నేను కూడా ఆల్రెడీ యూజ్ చేస్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా దగ్గర లేదు, ఇది అయిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి నేను వెళ్ళి తీసుకోలేని టైంలో రేట్లో బై చేసేది ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ షాంపూ నేను పిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇవి రెగ్యులర్గా మనకి ఆన్లైన్ స్టోర్ లైక్ బయట స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉండవు, ఓన్లీ కాస్మెటిక్ షాప్లో ఉంటాయి అండ్ సలూన్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి అంతే. సో ఈ టైప్ ఆఫ్ షాంపూస్ అన్నీ బాగుంటాయి. మీరు ఎప్పుడైతే షాంపూ యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా కండిషనర్ అనేది వాడాలి. ఇది హెయిర్ వాష్ అయిపోయినా
ఒక్క 5 మినిట్స్ ఈ కండిషనర్ పెట్టుకుని ఉండండి. దాని తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేయండి. మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది అయితే నేను 100% షూర్గా చెప్తాను. కండిషనర్ పెట్టారు అంటే కొంచెం మాయిశ్చరైజింగ్ అనేది ఉంటుంది అనమాట ఆ హెయిర్కి. సో మీ హెయిర్ కొంచెం సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవైతే బెస్ట్. అండ్ ఇప్పుడు నేను మీకు పక్కన ఫొటోస్ పెడతాను నావి, అంటే నా హెయిర్కి సంబంధించిన ఫొటోస్ అని నేను పెడతాను. సో నేను రెగ్యులర్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న ఫొటోస్, ఇంకా హెయిర్ కలరింగ్ లైక్ ఫ్యాషన్ షేడ్స్ ఇవన్నీ చేయించుకున్నవన్నీ పక్కన పెడతాను. సో ఇన్ని ఫ్యాషన్ షేడ్స్ చేయించుకున్నా, ఇన్ని హెయిర్ కట్స్ చేయించుకున్నా నా హెయిర్ ఎందుకు ఇంత వాల్యూమైజ్డ్గా ఉంది అని అంటే, ఫస్ట్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి హెయిర్ వాల్యూమైజ్డ్గానే ఉంటుంది, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ని స్ట్రైట్నింగ్స్ చేయించుకున్నా, లైక్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే జుట్టు ఊడిపోతుంది కదా ఎక్కువ, బట్ ఇన్ని చేయించుకున్న హెయిర్ ఇలా ఉంది అని అంటే కొంచెం నేను కేర్ అంటే చెప్పాను కదా, లైక్ రెగ్యులర్గా హెయిర్ వాష్ విత్ స్ట్రైట్నింగ్ షాంపూస్, ఇంకా హెయిర్ స్పా ఖచ్చితంగా చేయించుకుంటాను. హెయిర్ స్పా చేయించుకొని నేనే చేసుకుంటాను, ఎందుకంటే నాకు ప్రాసెస్ ఏదో తెలుసు కాబట్టి నేను ఇంట్లోనే చేసేసుకుంటాను అనమాట. ప్రజెంట్ నా హెయిర్ లైక్ ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్తో అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటామో ఆ ప్రోడక్ట్ స్ట్రైట్నింగ్ షాంపూసే మనం యూజ్ చేయాలి. సో చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో నేను ఎవ్రీ టైం మ్యాట్రిక్స్తోనే చేయించుకుంటాను కాబట్టి రెగ్యులర్గా నేను మ్యాట్రిక్స్ షాంపూయే వాడతాను. అండ్ చేయించుకున్న స్ట్రైట్నింగ్ చేయించుకోకపోయినా మ్యాట్రిక్స్ షాంపూ నాకు ఆల్రెడీ ఇది లైక్ దీనికి ఎడిక్ట్ అయిపోయాయి అనమాట. సో ఖచ్చితంగా ఇది వాడతాను. ఇది లేదు అంటే లారియల్లో స్ట్రైట్నింగ్ షాంపూ యూజ్ చేస్తాను. బట్ ఇవన్నీ ప్రొఫెషనల్ షాంపూస్ అనమాట. సో చాలా బాగుంటాయి ఈ షాంపూస్ అన్నీ, ఎలాంటి హార్మ్ఫుల్ ఉండవు, ఎలాంటి లైక్ ఫ్రిజీనెస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్రిజీనెస్ కూడా తగ్గుతుంది అండ్ సాఫ్ట్ స్మూత్గానే ఉంటుంది. సో ఈ షాంపూస్ ఇంకా కండిషనర్తోని లాస్ట్ డిసెంబర్లో నేను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను నా కర్లీ హెయిర్కి. ఆ ఫోటో నేను ఇక్కడ పెడతాను. ఈ కెలాక్స్ షాంపూ ప్రోడక్ట్తోనే, లైక్ ఈ కెలాక్స్ స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్తోనే నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను అనమాట. ఇది కొంచెం న్యాచురల్ హెయిర్ లాగానే ఉంటుంది, కంప్లీట్ స్ట్రైట్ అయితే ఉండదు. సో ఇప్పుడు చేయించుకుని నేను ఒక 4 to 5 months అవుతుంది, లైక్ డిసెంబర్ కదా, డిసెంబర్ నుంచి ఇప్పటికి. సో ఈ ప్రోడక్ట్ని నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్తోనే నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను కాబట్టి. ఇది వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చి షాంపూ అండ్ దిస్ ఇస్ కండిషనర్. ఇది ఆల్మోస్ట్ కాదు, ఆల్రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ ప్రోడక్ట్ అయిపోయి నేను మళ్ళీ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టాను. ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టడానికి టైం పడుతుందని చెప్పేసి మళ్ళీ మ్యాట్రిక్స్ లాస్ట్ వాష్ వచ్చేసి నాకు మ్యాట్రిక్స్తోనే చేసుకున్నాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది నాకు. సో ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ చూపిస్తాను అనమాట. చూడండి, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం నాకు కాస్మెటిక్ షాప్కి వెళ్ళి కొనడం నాకు అవ్వలేదు. అండ్ ఇంకేం చేయలేక నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అమెజాన్లో. చూడాలి ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూసిన తర్వాత మళ్ళీ నేను దీని రివ్యూ అనేది నేను మీకు షేర్ చేస్తాను. సో మ్యాక్సిమం ఇది పర్పుల్లో కానీ ఎక్కడ అవైలబుల్ ఉండదు. కెలాక్స్ వాళ్ళది షాంపూ అండ్ కండిషనర్. ఓకే, ఇది వచ్చేసి 435 రూపీస్ ఉంది అండ్ ఇది వచ్చేసి 340 రూపీస్ ఉంది అన్నమాట. ఈ ప్రోడక్ట్ కూడా మ్యాక్సిమం అంతే. సో అండ్ ఈ ప్రోడక్ట్ కెలాక్స్ ఈ షాంపూ ప్రోడక్ట్ వచ్చేసి ఇది 850 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 850. ఇది వచ్చేసి 1700 పడింది నాకు. సో ఇది వచ్చేసి నా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. సో ఇవి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లైక్ హెయిర్ కేర్లో ఇంకేమైనా ప్రోడక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, లేదు అనుకుంటే ఒకసారి లైక్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఓకే, సో దట్ నేను ఎప్పుడైనా లైవ్ కండక్ట్ చేసిన ఆ టైంలో కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. అండ్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా హెయిర్ స్పా గురించి కావాలి అనుకుంటే నేను ఆ వీడియో నేను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే చేయమంటే నేను హెయిర్ స్పా వీడియో అయితే చేస్తాను. హెయిర్ స్టైల్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, చెప్పాను మీకు ఆల్రెడీ. హెయిర్ కట్ వచ్చేసి నేనేం హెయిర్ కట్ చేయించలేదు. ఇది వచ్చేసి నా ఏదైతే హెయిర్ గ్రోత్ నాకు పెరిగిందో ఆ హెయిరే అనమాట. సో ఆ హెయిర్ ఇలా వచ్చింది, అంతేగాని ఇలాంటి హెయిర్ కట్స్ చేసుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి నా హెయిర్ అనేది చాలా నచ్చుతుంది. అండ్ చాలామందికి కాదు, చిన్నప్పటి నుంచి చాలామందికి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. నేను హెయిర్ కట్ చేయించుకున్నా, లేదంటే నేను ఏమైనా కలర్ ఫ్యాషన్ షేడ్స్ వేయించుకున్నా చాలామంది బాధపడతారు, ఎందుకంటే అంత మంచి హెయిర్ ఎందుకు పాడు చేసుకుంటున్నామని. బట్ ఏంటి అంటే ఏ టైంలో చేయించుకుంటే ఆ టైంలో బాగుంటుంది కదా. సో ఇది నాకు రెగ్యులర్గా ఇదే కలర్ ఉంటుంది కాబట్టి నాకు దీంట్లో కలర్స్ వేయించుకోవడం అంటే చాలా ఇష్టం. బ్లాండ్ కలర్ యూజ్ చేస్తాను, మెజంతా కలర్ యూజ్ చేస్తాను. సో అన్ని కలర్స్ అయిపోయినాయి. బట్ ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ఇంకా కొంచెం నాకు హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అగైన్ నేను కలర్స్ వేయించుకుందాం అని అనుకుంటున్నాను. బట్ చూడాలి
ఎంతవరకు లైక్ ఇలా ఉంచుతానా వేయించుకుంటానా అనేది ఫ్యూచర్ వీడియోస్లో చూడండి. అండ్ ఇది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ సపోర్ట్ అండ్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్స్ అ లాట్. అండ్ చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు నా హెయిర్ పైన. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అండ్ ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.